ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా లడ్డూ ప్రసాదంపై విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం క్వాలిటీ తగ్గిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దీంతో టీటీడీ అధికారులు లడ్డూలో వినియోగించే నెయ్యిని మార్చారు. దీంతో ప్రసాదం టేస్ట్ మంచిగా ఉందని భక్తులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తుడు అత్యంత ఇష్టంగా కోరుకునేది తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని. అయితే లడ్డు ప్రసాదం విషయంలో గత కొంతకాలంగా అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా క్వాలిటీ లేకపోతే అంటూ భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదం క్వాలిటీ పెంచడానికి వెంటనే సీరియస్గా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించాడు. నూతనంగా వచ్చిన ఈఓ జేఈఓలు అదనపు ఈఓలు ఇదే పని మీదే ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పరిశోధనలు నిర్వహించిన తర్వాత లడ్డు క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం గతంలో ఉపయోగించిన నెయ్యి కారణం అంటూ ఒక పరిశోధకులు ఏదైతే పరిశోధనలో బయటపడిన నేపథ్యంలో గతంలో రాజస్థాను, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించేవారో ఆ నెయ్యి క్వాలిటీ లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిపోయింది. అదేవిధంగా ఇమిగ్రెంట్స్ ఏదైతే లడ్డూలో వాడే ఇమిగ్రెంట్స్ వల్ల కూడా నాణ్యత తగ్గిపోయిందని భావించి ఆ తర్వాత ప్రస్తుతం గతంలో ఏదైతే 5 సంవత్సరాల క్రితం ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని వాడేవారు. అదేవిధంగా ఈసారి నందిని నెయ్యి ద్వారానే లడ్డు ప్రసాదం తయారు చేయడానికి నందిని నెయ్యిని కాంట్రాక్ట్ తీసుకున్నారు. గత 2 రోజులుగా అదే నందిని నెయ్యి వస్తున్నాయి. దీంతోపాటు మరోవైపు ఏదైతే లడ్డు పంపిణీ వ్యవహారంలో కూడా ఏదైతే దర్శనం లేని వారికి 2 లడ్డూలు, దర్శనము చేసుకున్న వారికి అదనంగా 5 లడ్డూలు, 6 లడ్డూలు ఇస్తున్నామంటూ ఈఓ ప్రకటించాడు, అదనపు ఈఓ. దీనికి సంబంధించి కొంత వివాదం చెలరేగినప్పటికీ భక్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్వామివారి దర్శనానికి వచ్చారు, లడ్డు ప్రసాదం నాణ్యత ఎలా ఉంది? లడ్డు ప్రసాదం టేస్ట్ చేశారు? ఇంకా లేదండి, వెళ్ళే తీసుకోవాలి. వెళ్ళి కొత్త రూల్ పెట్టారంటున్నారు కదా? కొత్తగా రూల్ పెట్టారు, వేళ చూసాం మేము కూడాను. దర్శనం ఉన్న వాళ్ళకి అయితే లడ్డూలు 4-5 ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు ఏమి దర్శనం లేని వాళ్ళకి అయితే 2 లడ్డూలు ఇస్తామని చెప్పేసి. మంచిదే అంటారా? మంచిదే. అంటే అందరికీ దర్శనం చేసిన అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతాయి కదా, 4-5 దొరకడంలో తప్పు లేదు. మరి 10-15 కాకుండా చాలా బాగుంది. దర్శనం అయింది కదా? దర్శనం లేదు, వెళ్ళాలి. ఇప్పుడు దర్శనానికి వెళ్తాము, సీనియర్ సిటిజన్ కోటాకి ఇప్పుడు దర్శనానికి వెళ్తాము. వెళ్ళి వచ్చిందా తీసుకుంటాము. అదే మేము సోలాపూర్ నుంచి ప్రసాదం చాలా బాగుంటుంది. ఆ ప్రసాదం కోసం మన పూర్ణ భారత్లో అందరికీ ఆ ప్రసాదం కావాలని, కానీ ఇక్కడ ఒక్క ఆధార్ కార్డుకు 2 లడ్డూలు ఇస్తారు, అని దర్శనంకి 1 ఇస్తారు, అని టోకన్ ఉంటే 1 బస్. ఇంత అక్కడ 5 లడ్డూలు ఇచ్చారని చెప్తున్నారు కదా? 5 లడ్డూలు ఫస్ట్ దర్శనం చేస్తారు కదా, వాళ్ళకి 5 లడ్డూలు, 1 ఫ్రీ అని 4 ఇస్తారు. బాగానే ఉంది. ప్రసాదం చాలా బాగుంది. దేవుని ప్రసాదం మన భారతదేశంలో అందరికీ ప్రసాదం కావాలని చాలా పడిపోతున్నారు, కానీ ఇచ్చారు. నిన్న 4 ఇచ్చారు, ఇవాళ ఆధార్ కార్డులో 2 ఇచ్చారు. నిన్న దర్శనం అప్పుడు 4 ఇచ్చారు. దర్శనంలో 4 ఇచ్చారు. 1 దర్శనం చేశారని 1 అని 200కు 4 ఇచ్చారు. మొత్తం మీద అయితే భక్తులు ఏదైతే రేషన్ ఉందంటూ కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తప్పని చెప్తున్నారు. నిన్నటి రోజు ఏకంగా నిన్న 0 అవర్స్ నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దర్శనం పొందని భక్తులకు 2 లడ్డూలు ఇస్తున్నారు. అది రోజుకు 2 లడ్డూలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అది కూడా భక్తులు అదే విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు దర్శనం పొందిన తర్వాత 4 లడ్డూలు నుంచి 5 లడ్డూలు, 6 లడ్డూలు కూడా ఇస్తున్నారు. మొత్తం మీద అయితే లడ్డూ టేస్ట్ చాలా బాగుంది. ఏదైతే నాణ్యత గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో నాణ్యత మారింది. దీంతోపాటు టీటీడీ 4 లడ్డూల నుంచి 5 లడ్డూలు ఇస్తుంది. ఇది బాగానే ఉన్నప్పటికీ స్వామివారి ప్రసాదం మీద ప్రతి ఒక్కరికి మక్కువ ఎక్కువ. ఎన్ని లడ్డూలు ఇచ్చినప్పటికీ లడ్డూలు ఇంకా కావాలని అనిపిస్తుంది. దీంతో వారు మరికొన్ని లడ్డూలు అదనంగా ఇవ్వాలంటూ కోరుకుంటున్న పరిస్థితి. ఇది లడ్డూ ప్రసాదం పైన భక్తుల మనోభిప్రాయం. మొత్తం మీద టీటీడీ ప్రవేశపెట్టిన విధానం పైన మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ టీటీడీ మాత్రం స్పష్టంగా చెప్తుంది, బ్లాక్ మార్కెటింగ్ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాము. కొంతమంది స్వామివారి దర్శనానికి రాకుండా కేవలం ప్రతి కౌంటర్ వద్ద 2 లడ్లు తీసుకొని బయట వ్యక్తులకు అమ్ముతున్నారు. దీన్ని అరికట్టడానికి అని చెప్తున్నారు. అయితే చాలామంది భక్తులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ విధానాన్ని గురించి మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్